హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. అసలు యాక్చువల్గా మనము టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ అంటారు కదా, అది ఏంటో తెలుసుకుందాం. టైం కాంప్లెక్సిటీ అనేది టీసీ అని రాస్తా షార్ట్ ఫామ్ లో. టైం కాంప్లెక్సిటీ అంటే ఏం లేదు గైస్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రన్ కావాలి కదా గైస్, ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు, ఎంత లైన్ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ కావడానికి మనకి ఎంత టైం రిక్వైర్డ్ ఉంటుందో దాన్ని టైం కాంప్లెక్సిటీ అంటారు. అయితే ఇది యాక్చువల్ గా మనకి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఉండదు. అంటే లైక్ ఒక ప్రోగ్రామ్ 100 సెకండ్స్ లో రన్ అవుతుంది, ఇంకో ప్రోగ్రామ్ 200 సెకండ్స్ లో రన్ అవుతుంది, 2 minutes లో రన్ అవుతుంది, అట్లా ఆ విధంగా ఉండదు, కాన్స్టెంట్ ఉండదు. అయితే టైం కాంప్లెక్సిటీ అనేది సిస్టమ్ టు సిస్టమ్ వేరీ అవుతుంది. అంటే ఒక సిస్టమ్ 100 సెకండ్స్ రన్ అవుతుంది, ఒక సిస్టమ్ లో 1000 సెకండ్స్ రన్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద సిస్టమ్ కాన్ఫిగరేషన్, మళ్ళా ఇంకోటి ఏంటి, అల్గోరిథం యూజ్డ్ అండ్ హార్డ్వేర్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఒక ప్రోగ్రామ్ యొక్క, అంటే ఒక ప్రోగ్రామ్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం కాంప్లెక్సిటీ కనుక్కోలేం. అందుకే టైం కాంప్లెక్సిటీ ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్ లో రాస్తాం. బిగ్ ఆఫ్ ఎన్, బిగ్ ఆఫ్ 1, బిగ్ ఆఫ్ 2n, ఇవన్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే గైస్ మనకి కామన్లీ ఫౌండ్ అవుట్ టైం, అంటే మనం కామన్లీ యూజ్ చేసే టైం కాంప్లెక్సిటీస్ ఈ విధంగా ఉంటాయి గైస్. మనకి ఫస్ట్ ఉన్నది లీస్ట్ టైం కాంప్లెక్సిటీ, అంటే ఇది ఫాస్టెస్ట్, ఇది స్లోయెస్ట్ టైం కాంప్లెక్సిటీ అనమాట. మనం ఇప్పుడు ఒక్కొక్క డీటెయిల్ గా తెలుసుకుందాం. కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ ఎప్పుడు అవుతుందంటే, మనకి ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఉన్నదో, లైక్ ఇప్పుడు a+b, b+c, c x a, 2 x 3, ఇవన్నీ సింగిల్ లైన్ లో రాసేటివి, అండ్ దేర్ ఆర్ నో లూప్స్. ఫర్ లూప్ కానీ, ఇంకా ఇఫ్ సారీ ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ లేకపోతే ఏ ప్రోగ్రామ్ లో, దాని టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సెకండ్ మనకి లాగిన్ ఎప్పుడు అవుతుంది అంటే, మనకి ఎప్పుడైతే ఒక లూప్ ఉంది, లైక్ ఒక ఒక డేటా స్ట్రక్చర్ ఉంది, మనకి ఒక డేటా స్ట్రక్చర్ ఉందాం, మనం ఒక అనుకుందాం, అరే కానీ డిక్షనరీ కానీ ఏదైనా డేటా స్ట్రక్చర్ ఉండాలి. ఈవెన్ ట్రీ కూడా ఎప్పుడైతే మనము ఒక డేటా స్ట్రక్చర్ ని ప్రతి ఒక్క ఎలిమెంట్ కాకుండా ఎవ్రీ టైం, అంటే ఎవ్రీ ఐటరేషన్ కి మనం హాఫ్ గా కట్ చేసుకుంటూ వెళ్తాము, అప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ అనేది లాగరిథమిక్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనకి బైనరీ సర్చ్ ఉన్నది కదా గైస్, బైనరీ సర్చ్ ఐడియా ఉందా? బైనరీ సర్చ్ లో ఏముంటుందంటే, మనకి ఇప్పుడు ఒక సార్టెడ్ అరే ఇస్తాడు, 2 3 4 5. ఇందులోకి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, సెంటర్ నుంచి ఎత్తుకుంటూ పోతాం, తర్వాత రైట్ కట్ చేస్తాం ఆర్ లెఫ్ట్ కట్ చేస్తాం. అయితే ఎప్పుడైనా సరే మన అరేని ఒక ఎవ్రీ పాసెస్ కి హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటూ వెళ్తే దాని టైం కాంప్లెక్సిటీ లాగరిథమిక్ అవుతుంది. తర్వాత మనకి లీనియర్ వచ్చేసరికి, లీనియర్ ఎప్పుడు అవుతుందంటే చాలా సింపుల్ గైస్. లీనియర్ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనకు డేటా స్ట్రక్చర్ ఉంది, అరే కానీ డిక్షనరీ కానీ ఎనీ డేటా స్ట్రక్చర్, ఎప్పుడైతే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ ని ఐటరేట్ చేస్తూ ప్రతి ఒక్క ఎలిమెంట్ ని విజిట్ చేస్తే అప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ లీనియర్ అవుతుంది. ఇప్పుడు లాగ్ లీనియర్ వచ్చేసరికి, లీనియర్ లాగ్ ఎండ్ లాగిన్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు ఒక అరే ఉంటుంది, సేమ్. ఫస్ట్ ఏం చేస్తాం, మనం లీనియర్ గా వెళ్తాం. ఫస్ట్ పాస్ లో లీనియర్ గా వెళ్ళి ఎవ్రీ ఇండివిజువల్, అంటే ఇప్పుడు ఒక పాస్ అవుతుంది గాయస్. ఆ పాస్ లోపల నుంచి, అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పాస్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ పాస్ అవుతుంది, ఇక్కడ పాస్ అవుతుంది. ఇందులోకి మనం ఒకవేళ ఈ అరేని హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు లాగ్ లీనియర్ అవుతుంది. అంటే ఎన్ అవుటర్ లూప్ లో ఎన్ ఉంటుంది, దాంతో పాటు ఇన్నర్ లూప్ లో లాగ్ ఎన్ టైమ్స్ అవుతుంది. మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మర్జ్ సార్ట్. మనకు మర్జ్ సార్ట్ లో ఏమవుతుంది, మనకు ఒక అరే ఇస్తాడు కదా గాయస్, ఆ అరేని ఫస్ట్ మనం ఏం చేస్తాం, డివైడ్ చేసినాక ఈ ఇండివిజువల్ అరేని మళ్ళీ ఐటరేట్ చేస్తాం కదా గాయస్. సో డివైడ్ చేయడానికి లాగ్ ఎన్ అవుతుంది, మళ్ళీ ఐటరేట్ చేయడానికి ఎన్ అవుతుంది. సో లాగ్ ఎన్ ఇంటూ ఎన్ ఎంత, ఎన్ లాగ్ ఎన్ అవుతుంది. సో లీనియర్ లాగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్వాడ్రాటిక్ వచ్చేసరికి కొంచెం క్వాడ్రాటిక్ క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీ ఎప్పుడు అవుతుంది అంటే, మనకి సేమ్ ఒక అరే తీసుకుందాం, ఆ అరేని మనము మల్టిపుల్ పాసెస్ చేస్తాం. అంటే ఒక అవుటర్ లూప్ లో సింగిల్ పాస్ చేస్తాం, ఇంకో ఇన్నర్ లూప్ లో ఇంకో సింగిల్ పాస్ చేస్తాం. ఏ విధంగా చేస్తామో చెప్పిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది, ఇది అవుటర్ లూప్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇన్నర్ లూప్ లో ఇక్కడ నుంచి సపోజ్ ఈ అంటే ఈ ఎలిమెంట్ తోటి అన్ని సబ్సిక్వెంట్ ఎలిమెంట్స్ తోటి మ్యాచ్ అవ్వకుంటూ వెళ్ళాలంటే అవుటర్ లూప్ లో ఎన్ ఉంటుంది, ఇన్నర్ లూప్ లో కూడా ఎన్ ఉంటుంది కదా గాయస్. అప్పుడు ఏమవుతుందంటే n² అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ వచ్చేసరికి. క్యూబిక్ వచ్చేసరికి సేమ్ అదే గాయస్. ఒక ఒకసారి పాస్ అవ్వకుండా త్రీ టైమ్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ పాస్ అవుతుంది, తర్వాత దీంతో పాటు మళ్ళీ ఇట్లా కూడా పాస్ అవుతుంది. అంటే n అంటే త్రీ లూప్స్ ఉంటాయి, ఫర్ లోపల ఇంకో ఫర్ లోపల ఇంకో ఫర్, ఆ విధంగా ఉంటే అప్పుడు
ఎన్ క్యూబ్ సారీ ఎన్ క్యూబ్ టైం కాంప్లెక్సిటీ అవుతుంది, క్యూబిక్ టైం కాంప్లెక్సిటీ. ఎక్స్పోనెన్షియల్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే గైస్, ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి రికర్జన్ లో ఒక అరే ఇస్తాడు. ఓకే, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, రికర్జన్ అవుతుంది. రికర్జన్ లో మనకి టూ 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 కేసెస్ ఉంటాయి కదా గైస్. ఒక డెసిషన్ ట్రీ తీస్తాం కదా, డెసిషన్ ట్రీ, రికర్సివ్ డెసిషన్ ట్రీ లో మనం టూ కేసెస్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ టూ ని మనము బేస్ లాగా రాసుకోవాలి. బేస్ లాగా రాసుకొని ఇవి ఎన్ని టైమ్స్ అవుతున్నాయో అన్ని టైమ్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనకి టూ కేసెస్, టూ డెసిషన్ తోటి ఎవ్రీ టైం అరే అనేది టూ టైమ్స్ డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వెళ్ళేసరికి ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనము 2 టైమ్స్ చేస్తాం. అవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 2 power 3 6 అవుతుంది మనకి. అంటే లాస్ట్ చిల్డ్రన్ వచ్చేసరికి 6 ఉంటాయి మనకి. నేను రీసెంట్గా కరెక్ట్ ప్రాపర్ గా డ్రా చేయలేదు కాబట్టి ఆ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి రికర్జన్ ఉంటుంది, రికర్జన్ నుంచి 2 బ్రాంచెస్ వస్తాయి, అప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ 2 power n అవుతుంది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాక్టోరియల్ మనం ఎక్కడ వాడుతాం జనరల్ గా అంటే మనము కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. ఏంటంటే ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లమ్ అని ఒకటి ఉంటుంది గైస్. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లమ్ ఇది డిపి అప్రోచ్ లో సాల్వ్ చేస్తారు. చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పినా కూడా లైక్ ఈ విధంగా ఉంటుందా అని విజువలైజ్ కూడా చేసుకోలేరు. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లమ్ లో వాడతాం. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం పర్మిటేషన్ కాంబినేషన్స్ లో కూడా పర్మ్యూటేషన్ కాంబినేషన్ లో కూడా మనం చూస్తాం. ఈ పర్మ్యూటేషన్ కాంబినేషన్ అండ్ ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లమ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి గైస్, నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. నా అయితే ఇవన్నీ మనకి కామన్లీ ఫౌండ్ టైం కాంప్లెక్సిటీస్ అన్నమాట. ఇప్పుడు మనకి గ్రాఫ్ వేస్తే ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది, అంటే లీస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎన్ సైజ్ అది. ఇదేమో టైం టేకన్. కాన్స్టెంట్ లీస్ట్ ఉంటుంది గైస్. తర్వాత మళ్ళీ వెళ్ళేసరికి నెక్స్ట్ లీనియర్ ఉంటుంది, సారీ లాగరిథమిక్ ఉంటుంది. లాగరిథమిక్ ఈ విధంగా ఉంటుంది, చాలా స్లో గ్రోత్ ఉంటుంది కానీ గ్రోత్ ఉంటుంది. తర్వాత మనకి లీనియర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది గైస్. లీనియర్ కి వేరే లైన్ లీనియర్ కి ఈ విధంగా ఉంటుంది. నా క్వాడ్రాటిక్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్ ఉంటుంది. క్వాడ్రాటిక్ వెళ్తాం, క్వాడ్రాటిక్ ఈ విధంగా ఉంటుంది. క్యూబిక్ వచ్చేసరికి ఇంకా ఫాస్ట్ ఉంటుంది గైస్, క్యూబిక్. అండ్ ఎక్స్పోనెన్షియల్ వచ్చేసరికి యమా ఫాస్ట్ ఉంటుంది గైస్. అసలు అంటే ఫాస్ట్ ఇన్ ద సెన్స్ చాలా టైం కన్జ్యూమింగ్. ఫాస్ట్ అంటే ప్రోగ్రామ్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుందని కాదు, చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోతుందని. అంటే టైం కాంప్లెక్సిటీ అనేది అంటే టైం టేకన్ బై ద ప్రోగ్రామ్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుందని ఈ విధంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి ఇంకా చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అది మనకి 25 ఎలిమెంట్స్ కి, అంటే n=25 కి మనకి ఎంతో టైం కాంప్లెక్సిటీ, అంటే ఎంతో టైం తీసుకుంటుంది. సో ఇది గైస్, ఇవి బేసికలీ కామన్లీ ఫౌండ్ టైం కాంప్లెక్సిటీస్. నౌ కమింగ్ టు ద స్పేస్ కాంప్లెక్సిటీ గైస్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీని మనం యాక్చువల్ గా మ్యాథమెటికల్లీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చెక్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం గైస్. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తో చెప్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క టైం కాంప్లెక్సిటీ కనుక్కుందాం. ఏ విధంగా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది బిగ్ ఆఫ్ 1 ఉంటుంది, ఎందుకంటే ఒకటే లైన్ ఉంటుంది. ఈ ఫర్ లూప్ ఉంది కదా గైస్, ఈ ఫర్ లూప్ అనేది బిగ్ ఆఫ్ n టైమ్స్ లో అవుతుంది. తర్వాత ఈ లైన్ సింగిల్ లైన్ ఉంది కాబట్టి ఏమో 1 టైం అవుతుంది. ఇంకా ఫర్ లూప్ వచ్చేసరికి మనకి ఇంకోటి కరెక్ట్ అబ్జర్వ్ చేయాలి గైస్, మనకి ఫర్ లూప్ కండిషన్స్ మీద బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఎలిమెంట్ ఈ అరేలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని నమ్ యాక్సెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు అరే తీసుకున్నాం అనుకోండి, నమ్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ యాక్సెస్ చేస్తుంది. ఒకవేళ ప్రతి ఒక్క ఎలిమెంట్ యాక్సెస్ చేస్తుంది అంటే బిగ్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్ యాక్సెస్ చేస్తుంది కాబట్టి ఇది కూడా బిగ్ ఆఫ్ n అవుతుంది. ఇవన్నీ ఇండివిజువల్ ఎలిమెంట్స్. ఇక్కడ లోపల మళ్ళీ బిగ్ ఆఫ్ 1 ఉంటుంది, బిగ్ ఆఫ్ 1 ఉంటుంది. లాస్ట్ రిటర్న్ వచ్చి బిగ్ ఆఫ్ 1 ఉంటుంది. సో టోటల్ ఎన్ని వచ్చినాయి? 1 + n ప్లస్ ఎందుకు తీసుకుంటానంటే గైస్, ఇప్పుడు ఒకవేళ ఒక అవుటర్ లూప్ పక్కన ఇంకో అవుటర్ లూప్ ఉంటే, అంటే లూప్ లోపల లూప్ ఉంటే n అవుతుంది గైస్. లూప్ బయట లూప్ ఉంటే ప్లస్ అవుతుంది. సింపుల్ పాయింట్ గైస్. n log n కి, n స్క్వేర్ కి, n క్యూబ్ కి అదే విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ లూప్ బయట ఇంకో లూప్ ఉంటే n ప్లస్ అని అవుతుంది. అంటే కండిషన్ చెక్ చేసుకోవాలి మనం. కొన్ని log n అవుతుంది, కొన్ని log n అయితే అది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏమున్నాయి మనకి 1 రాసాం కదా, 1 + n + n + 1 + 1. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేసరికి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 + n + n అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనము కాన్స్టెంట్స్ అన్నిటిని తీసేసాలి.
కాన్స్టెంట్ తీసేసి 2n అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ కూడా తీసేస్తే మనకి n అవుతుంది. సింపుల్ గా బిగ్ ఆఫ్ n వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ తో చెప్తాను గైస్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్. మనకి ఇది 1 ఉంటుంది, సింపుల్ ఒకటే లైన్ ఉన్నది. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫర్ i ఇన్ రేంజ్ n అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ యాక్సెస్ చేస్తుంది. సో ఇది బిగ్ ఆఫ్ n అవుతుంది. తర్వాత ఇక్కడ లోపల చూడండి గైస్, i+1 ఇంటూ n అంటే ఇప్పుడు బయట అవుటర్ లూప్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ వెళ్తే ఇన్నర్ లూప్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. అంటే ఇది ఒకటి వదిలేసి ఇక్కడ నుంచి వెళ్తుంది. అలా ఎన్నిసార్లు వెళ్తుంది? ప్రతి ఒక్క ఎలిమెంట్ వెళ్తుంది. సో n ఇంటూ n-1 మనకి కాన్స్టెంట్ తీసేయాలని n ఇంటూ n-1 కదా గైస్. నేను చెప్పాను కదా కాన్స్టెంట్ తీసేయాలి. n ఇంటూ n అంటే n² రాసుకోవచ్చు కదా, అందుకే దీని టైం కాంప్లెక్సిటీ యాడ్ చేస్తే n² అవుతుంది. ఇలా సింపుల్ గా గైస్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి ఈ విధంగానే టైం కాంప్లెక్సిటీ కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రికర్సివ్ స్టేట్మెంట్ రాసి ఉంటాయి, అది కూడా చెక్ చేస్తాను మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ కి వెళ్తుందా అంటే ఇప్పుడు ఒక డేటా స్ట్రక్చర్ ఇస్తాడు వాడు, సింపుల్ గా చెప్పాలంటే ఒక డేటా స్ట్రక్చర్ ఇస్తాడు, లేదా ఒక థ్రెషోల్డ్ ఇస్తాడు, n=100, n=2000. ఎప్పుడైతే ఒక లూప్ గానీ ఒక రికర్జన్ గానీ ఆ n మీద డిపెండ్ అయ్యింది, ప్రతి ఒక్క వాల్యూ ఆఫ్ n ఐటరేట్ చేస్తుంది అంటే n అవుతుంది, లేదా హాఫ్ ఐటరేట్ చేస్తుంది అంటే లాగిన్ అవుతుంది. 2 టైమ్స్ ఐటరేట్ చేస్తుంటే n ఇంటూ n టైమ్స్ ఐటరేట్ చేస్తుంటే n². అదే విధంగా అన్ని దానికి టైం కాంప్లెక్సిటీ ఈజీగా అనుకోవచ్చు. ఫర్దర్ గా వెళ్తూ ఉంటే మన వీడియోస్ లో అంటే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మనకి క్వాడ్రాటిక్, క్యూబిక్, ఎక్స్పోనెన్షియల్ కూడా టైం కాంప్లెక్సిటీస్ ఆ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తూ ఉంటాను గైస్. ఇప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది కదా గైస్, సేమ్ ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళేసరికి ఎక్స్ట్రా స్పేస్ ఆర్ ఆక్సిలరీ స్పేస్ తీసుకుంటే దాన్ని మనం స్పేస్ కాంప్లెక్సిటీ అని డినోట్ చేస్తాం. యాక్చువల్ ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఒక 1, 2, 3 అని ఒక అరే ఉంది. నేను స్క్వేర్స్ ఆఫ్ ద అరే తీసుకున్నాను. ఇది సైజ్ n ఉన్నది, బిగ్ ఆఫ్ n కాదు, ఓన్లీ సైజ్ n ఉన్నది. సేమ్ ఒకవేళ నేను స్క్వేర్స్ ఆఫ్ ఈ అరే కావాలనుకుంటే నేను సేమ్ సైజ్ ఆఫ్ అరే తీసుకోవాలి గైస్. అందులో 1, 4, 9 ఈ విధంగా స్టోర్ చేయాలి కదా. సో ఎప్పుడైతే నా ఎక్స్ట్రా స్పేస్ అనేది సేమ్ టు ద ఇన్పుట్ ఉంటే, సపోజ్ n ఇన్పుట్ ఉంటే మన ఎక్స్ట్రా స్పేస్ కూడా n వరకే తీసుకుంటే అప్పుడు దాని టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అవుతుంది. లేదు కాదు, నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకోండి, 1, 4, 9, 1, 4, 9 అట్లా 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే అప్పుడు దానికి టైం స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n² అవుతుంది. మ్యాట్రిక్స్ కాకుండా అంతకంటే ఎక్కువ తీసుకుంటే క్యూబ్ అవుతుంది. ఒక కాన్స్టెంట్ ఎప్పుడైతుంది అంటే, ఇప్పుడు మనకి 1 ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి కాదు, నేను ఓన్లీ సమ్ కనుక్కుంటా, దానికి ఒకటే ఎక్స్ట్రా వేరియబుల్ కావాలి. ఒకటే వేరియబుల్ ఉంది అండ్ ఈ వేరియబుల్ అనేది అరే ఉండదు, ఒకటే వేరియబుల్ ఉంటది అండ్ ఇది గ్రో కాదు. ఇప్పుడు ఎంత 100 ఉన్నా 1000 ఉన్నా సరే ఒకటే వేరియబుల్ కావాలి మనకి. ఆ ఒకటే వేరియబుల్ సైజ్ ఒకటే ఉంటది, అంతకంటే పెద్ద కాదు చిన్న కాదు. ఎప్పుడైతే స్పేస్ అనేది పెరగదు అప్పుడు దాని టైం స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. బిగ్ ఆఫ్ n ఏమో మన పైన అరే కానీ లేకపోతే థ్రెషోల్డ్ మీద డిపెండ్ అవుతుంది. థ్రెషోల్డ్ ఒకవేళ 100 ఇచ్చిన అనుకోండి, ఆ 100 కి తగ్గట్టుగా మనం ఎక్స్ట్రా స్పేస్ అరే ఆఫ్ సైజ్ 100 చేసుకుంటే అప్పుడు దాని స్పేస్ కాంప్లెక్సిటీ 100 అవుతుంది. సేమ్ అదే విధంగా n² ఉంటుంది, సేమ్ అదే విధంగా n³ ఉంటుంది. అలా చాలా టైం కాంప్లెక్సిటీ అంటే టైం కాంప్లెక్సిటీ ఏదైతే టేబుల్ ఉందో దాని ప్రకారంగానే స్పేస్ కాంప్లెక్సిటీ టేబుల్ కూడా ఉంటుంది గైస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.